ఖమ్మం జిల్లా దమ్మపేట గ్రామ వాస్తవ్యులు పనుమర్తి శ్రీనుకి ఎన్ని సంబంధాలు చూసినా వివాహం కాలేదు. మిత్రుల సలహా మీద అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షిణ చేసుకున్నాడు. కొండ చుట్టూ తిరిగితే పెండ్లవుతుందా అని ఆలోచిస్తూ ప్రదక్షిణ చేశాడు. ఆ తర్వాత అతను శ్రీ దర్గా స్వామి దగ్గరకొచ్చాడు. ఆ యువకుడు చెప్పకముందే ఏమయ్యా కొండ చుట్టూ తిరిగితే పెండ్లవుతుందా అనుకుంటూ ప్రదక్షిణ చేస్తావేమిటి? నీవు శ్రీరామచంద్రునికి వివాహం చేయించు పెండ్లవుతుంది అని చెప్పారు. రాములవారి వివాహం జరిపించగానే అతని వివాహం కూడా చక్కగా జరిగింది. ఎక్కడో అరుణాచలంలో అతని మనసులో మెదిలిన సంశయాన్ని శ్రీ స్వామివారు నీలకంఠరావుపేటలో చెప్పడం ఎంత విచిత్రమో చూడండి. దమ్మపేట భక్తురాలు శ్రీమతి చంద్రావతి గారు 10 సంవత్సరములుగా ఉదయం ఏ ఆహారము తీసుకోకుండా గురుచరిత్ర, ఇతర సద్గ్రంథ పారాయణ నిత్యం శ్రద్ధగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసేవారు. ఆమెకు తిరిగి రాత్రి మాత్రమే భోజనం చేయటం అలవాటు. వారి భక్త గారైన శ్రీరామకృష్ణ గారు ఇలా ఆమె చేస్తుంటే నీరసపడి బలహీనమవుతుంది అని అభిప్రాయపడేవారు. శ్రీ దర్గా స్వామివారిని దర్శించినప్పుడు రామకృష్ణ గారు ఈ విషయం గూర్చి స్వామివారితో చెప్పుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు "ఏమైంది? ఆ అమ్మాయికి ఈ 10 సంవత్సరాలలో ఒక మందు బిళ్ళ అయినా కొని తెచ్చావా? ఇచ్చావా?" అని అన్నారు. ఆమెకు ఏ అనారోగ్యం లేనందువలన ఈ ఒక్క మందు వాడవలసిన అవసరం లేకపోయింది. ఇదే విషయం శ్రీ స్వామివారు ప్రస్తావించడంతో శ్రీ స్వామివారి సర్వజ్ఞతకు ఎంతో ఆశ్చర్యపోయారు. వారి మనసు కుదుటపడింది. ఒకసారి దమ్మపేట మోహన్ రావు గారిని "నీవు ఏమి తీసుకువచ్చావు" అని అడుగగా, "మీకు ఏమీ తీసుకురాలేదు. బాబాకు వస్త్రాలు తీసుకువచ్చాను" అని చెప్పారు. "నీవు నాకు లడ్డూ తీసుకురాలేదా" అని అడిగారు. అప్పుడు గాని ఆయనకు స్వామి కోసం లడ్డూ తీసుకువచ్చిన సంగతి గుర్తుకు రాలేదు. భక్తుడు మరిచిపోయిన శ్రీ స్వామివారు తన వస్తువు అడిగి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా దమ్మపేట వాస్తవ్యులు తొండెపురాజు గారు మొదటిసారి శ్రీమతి లక్ష్మి గారు, శ్రీ నాగేశ్వరరావు మాస్టర్ గారు మొదలగు వారితో శ్రీ దర్గా స్వామివారి దర్శనానికి వెళ్లారు. కొందరు శ్రీ దర్గా స్వామివారు గొప్ప మహనీయులంటే మరికొందరు సందేహించారు. అందరూ కలిసి ఆ రాత్రికి ఒక నిర్ణయానికి వచ్చారు. మనమంతా శ్రీ భరద్వాజ మాస్టారి మార్గంలో ఉన్నాము. మనం అడగకుండానే శ్రీ దర్గా స్వామివారు మీరు శ్రీ భరద్వాజ మార్గంలో ఉన్నారని చెబితే వారు మహనీయులని నమ్మాలనుకున్నారు. తెల్లవారు తెల్లవారి అందరికీ తీర్థమిస్తూ వీరి వంతు వచ్చినప్పుడు రాజుగారిని "స్వామి నీకేమి కావాలని" 3 మార్లు అడిగినా ఆయన ఏమీ వద్దని 3 మార్లు చెప్పారు. ఒకవైపు సాయిబాబా, మరియొక వైపు శ్రీ మాస్టారు గారు ఉన్న ఫోటో ఆయన జేబులో నుండి స్వామి తీసుకొని ఆ ఫోటోను చూపిస్తూ "ఈయన మార్గంలో నడుస్తున్నాను అని కావాలి కదా! ఇంకేమీ అవసరం లేదు కదా!" అన్నారు. ఈ విధంగా స్వామి సర్వజ్ఞులని రూఢి అయింది. రాజుగారు లౌకిక విషయాలేవీ ఆ స్వామిని అడగలేదు. స్వామి ఆయన దగ్గరున్న అవధూత లీలా గ్రంథం తీసి ఒక చోట తెరిచారు. తెరిచిన చోట శ్రీ వెంకయ్య స్వామి వారు భర్త చనిపోయిన దిగులుతో ఓ మంచం పట్టి అహర్నిశలు శోకిస్తున్న కోడూరు వెంకమ్మ గారికి చిత్రమైన తత్వబోధ చేసి ఆమె శోకాన్ని నివారించిన ఘట్టం ఉంది. ఆ ఘట్టాన్ని దర్గా స్వామి వారు రాజుగారిని నిత్యం చదవమన్నారు. ఈ ఘట్టం ఏమిటంటే శ్రీ వెంకయ్య స్వామి కోడూరు వెంకమ్మతో "అమ్మా, ఒక మామిడి పండుకు పుండు పడితే అది ఎంత ఫలింపు అవుతుందమ్మా. వరుటు బారి కుళ్ళి ఎందుకూ పనికి రాకుండా పోతుంది. ఆ పండు ధైర్యంగా ఉండి ఆ పుండును లెక్క చేయకుంటే ఆ పుండు దాన్నేమీ చేయలేదు. పండు మధురంగా తయారై ఎన్నో కాయలిస్తుంది. అది ఎన్నోసార్లు ఇలాంటి చెట్లు అయిన తరువాత మనిషవుతుంది. ఇలా మనిషిగా ఎన్నోసార్లు జన్మించాక కాస్త బుద్ధిగలవాడవుతాడు. అలాంటి బుద్ధిగలవాడుగా ఎన్నోసార్లు జన్మించాక ఒక జన్మలో భక్తుడవుతాడు. తరువాత అలాంటి జన్మలెన్నో అయ్యాక ఒక జన్మలో ధర్మంగా పరిపాలించే రాజవుతాడు. అట్లాంటి రాజుగా ఎన్నో జన్మలెత్తిన తరువాత దేవుని కొరకు పాటుపడతాడు. అలాంటి ముముక్షు జన్ములు ఎన్నో గడిచాక దేవుని సన్నిధిలో ఉంటాడు. అప్పుడు దేవుడు తన కన్ను కొద్దిగా తెరచి భక్తుని చూస్తాడు. ఆయన తన బొటన వ్రేలు క్రింద ఉండే అల్లె తాడు తొక్కితే ప్రపంచంలో ఉండే బొమ్మలాటంతా అతడికి కనిపిస్తుంది.
అప్పుడు దేవుడు అతనిని తనలో చేర్చుకుంటాడు అని చెప్పారు. అది విని వెంకమ్మ, ఇప్పటికే ఇన్ని జన్మలు ఎత్తి ఎన్నో బాధలు పడుతున్నాను. ఈ కొంచెం బాధలు ఒక లెక్క, ధైర్యంగా మామిడి పండు వలె ఉండాలని అనుకొని అది మొదలు వెంకమ్మ ఏడవటం మానుకుంది. కాలాంతరంలో రాజుగారికి అనేక ఇబ్బందులు వచ్చాయి. ఆ సమయంలో 7 రోజులు ఒంగోలులో భరద్వాజ మాస్టరు గారి సమాధి దగ్గర ఉన్నారు. క్రమంగా అన్నీ సర్దుకున్నాయి. శ్రీ దర్గా స్వామివారు అవధూత లీల గ్రంథం తెరచి చదవమన్న ఘట్టం ఆయన జీవితంలో యథాతథంగా జరిగింది. శ్రీ దర్గా స్వామివారి దర్శనార్థం వెళ్లిన రాజుగారి సత్సంగ సభ్యులు శ్రీ స్వామివారికి నమస్కరించుకుని వారి ఆశ్రమం నుండి బయటకు వచ్చారు. ఆయనొక్కడే వెనుకబడిపోయారు. ఈలోగా శ్రీ స్వామివారు కాలు మీద కాలు వేసుకొని మెట్టుపై కూర్చున్నారు. వారు 2 పాదాలు నేల మీద పెడితే నమస్కరించుకోవాలని కోరుకుంటూ వెళ్లారు. స్వామి పాదాలు నేల మీద పెట్టి, ఇప్పుడు నమస్కరించుకో అని చెప్పారు. ఆయన కోరికను ఈ విధంగా తీర్చారు. సత్సంగ సభ్యులందరూ ఆ ఆశ్రమం గేటు వరకు వచ్చేశారు. రాజుగారు, దారా నాగేశ్వరరావు గారు శ్రీ స్వామివారు ప్రసాదమివ్వకుండానే పంపారే అని అనుకున్నారు. వెంటనే స్వామి గేటు వరకు వెళ్ళిన వారిని వెనక్కు పిలిచి ఆపిల్ పండును ముక్కలు చేసి ఇస్తూ, ఏం ప్రసాదం పెట్టకుండా పంపేస్తున్నానని అనుకుంటున్నారా? ఇదిగో ప్రసాదమని ఇచ్చారు. ఆ మహనీయుని సర్వజ్ఞత్వం అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తుంది. మనమెక్కడ ఉండి ఏమి చేసినా, ఏమి ఆలోచించినా, ఏమి మాట్లాడినా వారికి తెలుస్తుందని నిరంతరము గుర్తెరిగి నడుచుకుంటుంటే వారి అండ మనకెప్పుడూ ఉంటుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి జి. గోపాల్ అనే యువకుడు స్వామిని దర్శిస్తుండేవాడు. ఒక పర్యటనలో గోపాల్ ఆశ్రమానికి వెళ్ళగానే స్వామి కఠినంగా, ఉద్యోగం వస్తుందని చెప్పాను కదా, మరలా వచ్చావెందుకురా లంజా కొడకా అంటూ తిట్టారు. తర్వాత అందరూ హారతికి సాయి మందిరంలోనికి వెళ్లారు. స్వామి హారతికి ఒత్తులు వేసుకుని నెయ్యి పోస్తున్నారు. ఇంతలో కొంతమంది భక్తులు హారతి చేద్దామని మందిరం లోపలికి వస్తున్నారు. ఒక పెద్దావిడ మందిరంలోనికి రావటానికి వాకిలి వద్దకు వచ్చింది. వాకిలి వద్ద నిలబడిన ఒకతను నోటికి వేలు అడ్డం పెట్టి శబ్దం చేయవద్దన్నట్టుగా సూచిస్తూ ఆమెను పక్కకు తప్పుకోమని చేత్తో సైగ చేశాడు. అంతరాలయంలో ఉన్న స్వామికి వాకిలి వద్ద ఉన్న వాళ్ళు కనపడే అవకాశం లేదు. ఎక్కడో లోపల ఉన్న స్వామివారు, అశుద్ధ బ్రహ్మలారా, ఎక్కడ దాపురించారురా మీరు? ఆ తల్లిని లోపలికి రానీయండిరా అని గట్టిగా అరిచారు. వారెక్కడున్నా ఆశ్రమంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంటుంది. హారతి అయినాక దర్గాలో తమ బిడ్డ తలనీలాలు సమర్పించి ఆశీస్సుల కోసం వచ్చిన ఒక ముస్లిం మహిళను స్వామి ఆప్యాయంగా పలకరించి మాట్లాడుతున్నారు. గోపాల్ ఇది చూచి ఇక్కడ ముస్లిం జనాభా అధికము కనుక వారితో సుహృద్భావంగా మ్- మొలగ మెలగకుంటే వారి నుండి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందేమో, కానీ హిందువునైన నన్ను కఠినంగా తిట్టారు అని మనసులో అనుకున్నాడు. వెనువెంటనే శ్రీ స్వామివారు గోపాల్ వైపు తిరిగి, నాకెవరిని చూచినా భయం లేదోయ్ అన్నారు. మన మనసులో కలిగే ప్రతి భావన, ఆలోచన వారికి తెలుస్తూనే ఉంటుందని గోపాల్కు రూఢి అయింది. ఛాయా గారి చెల్లెలు కడప అవధూతేంద్ర స్వామి చరిత్రలో దర్గా స్వామి గురించి తెలుసుకొని స్వామి దర్శనం చేసుకున్నారు. ఒక పర్యాయం దర్గాలకి వచ్చినప్పుడు మనసులో సాయి బాబాతో, బాబా, నీవు స్వామి ఒకటే అయితే స్వామి నా దగ్గర నుండి 11 రూపాయలు దక్షిణ అడగాలి అని చెప్పుకున్నారు. ఆమె తిరుగు ప్రయాణంలో స్వామి దగ్గర సెలవు తీసుకుందామని వెళ్ళగా స్వామి ఆమెతో 11 రూపాయలు నేను అడగాలని బాబాను ప్రార్థించావు కదా అని అన్నారు. అంతటితో విశ్వాసం దృఢపడింది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి నీలకంఠరావుపేట రామాలయంలో రాములవారి కళ్యాణం స్వామిని దగ్గరుండి చాలా సంవత్సరాలు జరిపించారు. ఒక సంవత్సరం రాములవారి కళ్యాణానికి ఆశ్రమవాసులందరితో రాజీవ్ కూడా వెళ్ళాడు. ఒక భక్తుడెవరో స్వామి ఆశీస్సులతో గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారి పాకెట్ సైజు భగవద్గీత పుస్తకాన్ని పంపించారు. పంచుతున్న సమయంలో చాలా మంది ఉత్సాహంగా నిలబడి చేతులు చాచి అడిగి తీసుకుంటున్నారు.
దూరంగా నిలబడి ఉన్న రాజీవ్ తనకి కూడా ఒక కాపీ వస్తే బాగుంటుందేమో అని అనుకుంటూ, అయితే ఇంత మంది భక్తుల రద్దీలో పోటీ పడి తీసుకోలేక స్వామి చెప్తే తీసుకుందాంలే అనుకుని నిలబడి చూస్తున్నారు. అంతలో స్వామి టక్కున పంచుతున్న భక్తుడిని ఉద్దేశించి రాజీవ్‌కు కూడా పుస్తకం ఇమ్మని చెప్పారు. రాజీవ్ ఆ పుస్తకాన్ని ఇప్పటికీ కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. మార్గశిర మాసంలో వచ్చే గీతా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కొన్ని శ్లోకాలు పారాయణ చేయటం అలవాటు చేసుకున్నాడు.